ముఖ్యమంత్రి చంద్రబాబుకి వరుస ఎదురు దెబ్బలు తప్పడం లేదు. అధికారంలో ఉన్నాం, అంతా సవ్యంగా ఉంటుందని ఆశిస్తే అందుకు భిన్నంగా ఉండడంతో టీడీపీ అధినేత తల పట్టుకోవాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా కూడా పార్టీ ప్రభుత్వ పరువు పోతున్నటువంటి తరుణంలో తాను ఏం చేయాలన్న దాని మీద దిక్కులు చూస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. తాజాగా కరేళ్లో భూసేకరణ విషయంలో చంద్రబాబుకి ముట్టికాయలు పడ్డాయి. చంద్రబాబు ప్రయత్నాలకి బ్రేకులు వేసే పరిస్థితి వచ్చేసింది. తాత్కాలికంగానైనా భూసేకరణ నిలుపుదల చేయాలి అంటూ ఆదేశాలు వచ్చాయి. జాతీయ ఎస్టీ కమిషన్ ఇచ్చినటువంటి ఈ ఆదేశాలతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి సందంగా మారుతున్నటువంటి తీరుని చాటుతోంది. వాస్తవానికి కరేడుతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భూసేకరణ భూ సమీకరణ ద్వారా 1000 ఎకరాలు సమీకరించాలన్నది చంద్రబాబు ప్రణాళిక. కరేళ్లోనే అలాంటి అడుగులు ముందుకు పడకపోవడంతో ఇప్పుడు అమరావతిలో కూడా ముందుక వెనక్క అన్న సంశయంలో ఉన్నారు. అమరావతిలో 45,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలి అని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. కరేళ్లోనూ ముందుకెళ్ళాక అమరావతిలోనూ దిక్కులు చూస్తూ ఇక విశాఖ అనకాపల్లి జిల్లాల్లో చేపట్టాల్సినటువంటి భూసేకరణ పరిస్థితి ఏంటి, పలాసలో కార్గో పోర్ట్ అనేటువంటి పేరుతో చేపట్టాల్సినటువంటి భూముల విషయం ఏంటి, కుప్పంలో శాంతిపురం ఎయిర్పోర్ట్ కోసం అంటూ భూముల సేకరణ ప్రయత్నాలేంటి అన్నవి ఇప్పుడు సందిగ్ధంలో పడుతున్నాయి. ఇట్లా అనేక రకాలుగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి భూముల చుట్టూ వివాదాలు మెడకు చుట్టుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకవైపు కొనసాగుతుండగానే తాజాగా సుప్రీంకోర్టులో కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో ప్రభుత్వానికి మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నాళ్లుగా 14 నెలలు దాటుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారనే దానికన్నా పోలీస్ యంత్రాంగం అడ్డుకుంటోంది. ప్రభుత్వం కూడా అందుకు ఒత్తాసు పలుకుతోంది. అందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. ఆఖరికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంత ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చేదానికి పోలీసులు నిరాకరించారు. అంతగా పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం జేసీ ప్రభాకర్ రెడ్డి ముందు సాగిలపడి పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నట్టు కనిపిస్తుంది. దాంతో ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. సుప్రీంకోర్టులో ఈ వివాదం మీద చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యానాలు వినిపించాయి. అంతేకాకుండా చాలా క్లియర్గా ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఖచ్చితంగా 14 నెలల పాటు ఒక మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా అడ్డుకోవడం ఏంటి, ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి తలంటేసింది. దాంతో ఇప్పుడు పెద్దారెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కోర్టులో అనుమతులు ఇచ్చినా పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతిస్తారా లేదా అన్నదే ఇప్పుడు కీలకంగా మారిపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా ఆఖరికి జేసీ ప్రభాకర్ రెడ్డి చెబితే తప్ప పోలీస్ యంత్రాంగం సన్నద్ధమయ్యేలా కనిపించట్లేదు. ఇది గ్రహించిన తర్వాతే సుప్రీంకోర్టు కూడా అవసరమైతే ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకునైనా మీరు వెళ్ళొచ్చు అన్నట్టుగా చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, చంద్రబాబు సర్కారులో లా అండ్ ఆర్డర్ తీరు ఏ రీతిని సాగుతుందో సుప్రీంకోర్టు కూడా గ్రహించినట్టు కనిపిస్తుంది. దాంతో చంద్రబాబు సర్కార్కి సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి రీతిలో చీవాట్లు పెట్టినట్టుగా భావించాల్సి ఉంటుంది. అంటే ఏకకాలంలో అటు ఎస్టీ కమిషన్ భూసేకరణల మీద ఆంక్షలు, ఇటు పెద్దారెడ్డికి పెట్టినటువంటి ఆంక్షలు తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు, ఈ రెండు జాతీయ స్థాయిలో చంద్రబాబు చీవాట్లు తినాల్సిన పరిస్థితికి కారణమయ్యాయి. ఇలాంటి విషయాల్లోనైనా ఇకనైనా చంద్రబాబు జాగ్రత్త పడతారా, లేకుంటే రాష్ట్రంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి పేరుతో ఎలాంటి విధానాలు చేపట్టినా నడిచిపోతుంది అనేటువంటి ధీమాతో వ్యవహరిస్తారా అన్నదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇప్పటికే సుప్రీంకోర్టు జాతీయ ఎస్టీ కమిషన్ వంటివి ఇస్తున్నట్టు ఆదేశాలతో చంద్రబాబు సర్కార్కి చాలా పెద్ద సమస్యగా మారబోతోంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పెద్దగా ఆయన మీద ఉంటుంది. మరి ఆయన దానికి సిద్ధపడతారా, లేకుంటే పదే పదే ఇలా జాతీయ స్థాయిలో కూడా తలనొప్పులు కొని తెచ్చుకుంటారా?